మనము మన చుట్టుపక్కల సందర్శించవలసిన కొన్ని ప్రదేశాలైతే ఉంటాయి. కానీ మనకు రోజువారీ పనుల వలనో లేకపోతే ఇంకొక కారణం వలనో మనం వాటిని మిస్ అవుతూ ఉంటాం. సో, అలాంటి ఒక ప్రదేశాన్ని ఇప్పుడు మీ ముందుకొచ్చేసి నేను తీసుకురాబోతున్నాను. ఆ ప్రదేశం పేరొచ్చేసి హంసల కోన జలపాతము. దీనినే బజరంగ స్వామి కోన అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ హంసల కోన లేదా బజరంగ స్వామి కోన అనేది ఎక్కడ ఉంది? దాన్ని ఎలా చేరుకోవాలి? అక్కడ చుట్టుపక్కల మనకు ఏమేం ప్రదేశాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటగా మనకి హంసలకోన జలపాతం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో జమ్మలమడుగు పట్టణానికి సమీపంలో ఉంది. ఇది జమ్మలమడుగు నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జమ్మలమడుగు నుంచి హంసలకోన వాటర్ ఫాల్ కి వెళ్లే మార్గంలో మనకు బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మనకు గండికోట సర్కిల్ వస్తుంది. సో ఈ గండికోట సర్కిల్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ ముద్దునూరు రూట్ లో వెళ్ళాలి. ఈ ముద్దునూరు రూట్ లో వెళ్ళేటప్పుడు మీకు అనంతగిరి అనే ఊరు వస్తుంది. అనంతగిరి దాటిన తర్వాత మనకు ఒక టోల్ గేట్ వస్తుంది. ఇది చిటిమిటి చింతల అనే ఒక టోల్ గేట్ ఉంటుంది. ఈ టోల్ గేట్ క్రాస్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకు ఒక దర్గా వస్తుంది. మనం దర్గాను క్రాస్ చేస్తూనే మనకు బజరంగ కోన లేదా లక్ష్మీ నరసింహస్వామి కోన అనే బోర్డు వచ్చేసి కనిపిస్తుంది. అక్కడ మీరు లెఫ్ట్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పక్కనే ఒక చిన్నపాటి దేవాలయం కూడా ఉంటుంది. అందువల్ల ఇది భక్తులకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఒక ఆకర్షణీయమైన స్థలం. ఇక్కడ కోన అంటే తెలుగులో కొండ గుట్టల మధ్య లోయలో ఏర్పడిన ప్రాంతం అని అంటారు. సో ఇక్కడ ఒక జలపాతం ఉంటే దాని వచ్చేసి మనము కోన అంటే తెలుగులో కొండ గుట్టల మధ్య ఉన్న లోయలో ఏర్పడిన ప్రాంతం లేక జలపాతం ఉండే ప్రదేశం అని అంటారు. ఈ హంసల కోన అనేది చక్కటి ప్రకృతి వైభవానికి అలాగే అక్కడ ప్రశాంతమైన వాతావరణానికి నిదర్శనం. ఈ హంసల కోనని మనము బజరంగ స్వామి కోన అని కూడా అంటాము. అంటే ఇక్కడ హనుమంతునికి సంబంధించిన ప్రదేశమై ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఈ జలపాతానికి సమీపంలో బజరంగ స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర, శిలాశాసనాలు, పురాణ కథలు మొదలైనవి మనకొచ్చేసి కంప్లీట్ గా తెలియదు. కానీ అక్కడ చుట్టుపక్కల మనుషులను అయితే మనం అడిగి తెలుసుకోవచ్చు. ఈ జలపాతం అనేది ప్రధానంగా వర్షాకాలంలోనే నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవి కాలంలో లేదా పొడి కాలంలో నీటి ప్రవాహం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మనము ఈ హంసలకోన జలపాతాన్ని జూలై నుండి అక్టోబర్ మధ్యలో సందర్శించుకోవడం ఉత్తమం. ఈ హంసలకోన జలపాతానికి మనము జమ్మలమడుగు పట్టణం నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఇక్కడే మనకు సమీపంలో గండికోట, బెలూం గుహలు వంటి ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సో మనం వాటిని కూడా సందర్శించుకోవచ్చు. ఈ జలపాతం దగ్గర మనం కొన్ని ముఖ్య సూచనలు అయితే పాటించాలి. ఎందుకంటే ఈ జలపాతం దగ్గర రాళ్ల మీద జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట్ల తడి ఉంటుంది, అలాగే కొద్దిగా పాచి పట్టి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హంసలకోన జలపాతంలో మనకు కొన్ని చిన్న చిన్న జలపాతాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఫ్యామిలీస్ తో వెళ్ళిన వాళ్ళు ఈ చిన్న జలపాతాల వద్ద ఆనందించడం మంచిది.
ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద జలపాతం ఉంటుంది. సో అక్కడ మనకు అది స్లిప్పరీగా ఉంటుంది. అలాగే కొద్దిగా అక్కడ చేరుకోవడానికి కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. సో అందుకే మనకు ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళు ఈ చిన్న జలపాతాల వద్ద ఆనందించవచ్చు. అలాగే ఈ హంసలకోన జలపాతం ఈ సరౌండింగ్స్ లో మనకు ఈ కొండల మధ్యలో వచ్చేసి చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి. సో ఇక్కడ మనము ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. ఫోటో షూట్ చేసుకోవడానికి ఇది ఒక ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఈ ప్లేస్ సందర్శించిన తర్వాత మనము అలాగే గండికోనకు అలాగే బెలూన్ కేవ్స్ కూడా వెళ్ళవచ్చు. సో మీరు ప్లాన్ చేసుకున్నట్టుకుంటే ఈ 3 ఒకటేసారి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 3 మనము ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు.